హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. మార్కెట్ నిన్నటి మార్నింగ్ నేను అప్లోడ్ చేసిన వీడియోలో గ్యాప్ అప్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ టచ్ చేస్తుందని చెప్పాను, టచ్ చేసేసాను. ఇది వీక్లీ లెవెల్. ఓకేనండి, 23,484.70. వన్స్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చి ఎగ్జాక్ట్గా మన టార్గెట్ అనేది ఇక్కడికి రావాలి. వీక్లీ లెవెల్ ఎగ్జాక్ట్గా వీక్లీ లెవెల్ టచ్ చేసి మళ్ళీ ఇదేంటి రివర్సల్ జోన్ పైకి వెళ్ళాలి. మార్కెట్లో నేను ఇచ్చిన ఈ లెవెల్స్ అనేవి నేను ఇచ్చినవి మండే ఇచ్చిన కాడి నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇదే జరుగుతుంది. మార్కెట్ కన్సల్టేషన్లో ఉంది. ఓకేనండి, మార్కెట్ ఈ రెండు జోన్స్ మధ్య పైకి కిందకి అవుతుంది. క్లియర్గా మీకు ఆ పాయింట్స్ అనేవి క్లియర్గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఏంటి అన్నది మీకు క్లియర్గా పిన్ టు పిన్ మీకు అర్థమవుతుంది. మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైస్కి వస్తుంది. మధ్యలో ఈ పుల్ బ్యాక్ ఎందుకు వచ్చింది ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీక్లీ లెవెల్స్ ఏంటి, డైలీ లెవెల్స్ ఏంటి, మన క్రూషియల్ పాయింట్ ఏంటి, ప్రతిదీ క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడానికి 100% పనిచేస్తుంది ఈ వీక్లీ లెవెల్స్. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది, మళ్ళీ ప్రైస్ బ్రేక్ అవ్వలేక రివర్స్ అవుతుందంటే మనకి ఎక్కడికి వస్తుందండి, క్రూషియల్ పాయింట్ కింద ఉంటే క్రూషియల్ పాయింట్ టచ్ చేయడానికి వస్తుంది. ఒకసారి క్రూషియల్ పాయింట్ పెట్టి చూపిస్తాం. క్రూషియల్ పాయింట్ మార్నింగే మన గ్రూప్లో మెన్షన్ చేస్తున్నారు. ఓకేనండి, ఇది క్రూషియల్ పాయింట్. చూడండి, క్రూషియల్ పాయింట్ అప్డేట్ అయింది 23,356.3. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడ ఆగిందండి చూడండి, క్యాండిల్ కనపడుతుందా మీకు క్లియర్గా? పిన్ టు పిన్ క్రూషియల్ పాయింట్ దగ్గర మీకు టార్గెట్ తీసుకోవాలి. మళ్ళీ క్రూషియల్ పాయింట్ కానీ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఓకేనండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది, ఇక్కడ మనం పిఈ ఎప్పుడు పెట్టుకోవచ్చు ఏంటంటే ఈ పిఈ ట్రేడ్లో మనం ఉండొచ్చు, ఈ పిఈలో మనం ఉండొచ్చు. ఓకేనండి, ఈ పిఈలో మనం ఉండొచ్చు. ఇక్కడ నుంచి సిఈ, ఈ సిఈలో మనం ఉండొచ్చు. అది ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు క్రూషియల్ పాయింట్ డ్రా చేస్తే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేయట్లేదో మార్కెట్ క్రూషియల్ పాయింట్ రావడానికి ట్రై చేస్తుంది. అది క్లియర్గా మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి డైలీ లెవెల్స్ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి క్రూషియల్ పాయింట్ అనేది ఆపేస్తాను, వీక్లీ లెవెల్స్ కూడా ఆపుతాను ఒకసారి. వీక్లీ లెవెల్స్ కూడా ఆపాను. ఇప్పుడు డైలీ లెవెల్స్ ఒకసారి ఆన్ చేస్తాను. ఓకేనండి, డైలీ లెవెల్స్ మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఏంటి అన్నది మనం డైలీ లెవెల్స్ మాట్లాడుకుందాం. డైలీ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ బయింగ్ జోన్ పైకి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు అంటే మనం సిఈ ట్రేడ్లో ఉన్నాం. అంటే మనకి ఏది చెప్పినా సరే మార్కెట్ డైరెక్షన్ని డైలీ లెవెల్స్ కానీ వీక్లీ లెవెల్స్ కానీ, వీక్లీ లెవెల్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది అంటే వీక్లీ లెవెల్ మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది మీకు చూపించగలుగుతుంది. వీక్లీ లెవెల్స్ మధ్యలో మార్కెట్ పడి మళ్ళీ పెరిగి మళ్ళీ పడినా ఫైనల్గా దాని డెస్టినేషన్ అనేది వీక్లీ లెవెల్. ఓకేనండి, ఈ డెస్టినేషన్ మీకు ఐడియా ఉన్నప్పుడు ఈ మార్కెట్ ఈ పడింది, ఈ పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, అప్పుడు దాని డెస్టినేషన్ అనేది మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్లో సిఈ పిఈలు ట్రేడ్లు కొట్టరు మీరు. ఓకేనండి, దానికోసం వీక్లీ లెవెల్ క్లియర్గా ఎగ్జాక్ట్గా దాని టార్గెట్ తెలియడం కోసం వీక్లీ లెవెల్. ఇదిగోండి, ఇది బయింగ్ జోన్. దీనిపైన ఎక్కడన్నా క్యాండిల్ క్లోజ్ అయిందా మనకి? లేదు, అంటే మనకి సిఈ ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఈ క్యాండిల్, ఈ పడ్డ క్యాండిల్ మనకి దీని కింద క్లోజ్ అయింది. అక్కడి నుంచి మనకి క్లియర్గా మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మన క్రూషియల్ పాయింట్, ఎక్కడ క్రూషియల్ పాయింట్ కానీ మళ్ళీ మన బయింగ్ జోన్కి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైతే బయింగ్ జోన్ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చిందో మనం పిఈ పెట్టుకుంటాం. పిఈలో చూడండి, మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ కరెక్ట్గా ఇక్కడ మన వీక్లీ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి వీక్లీలో రివర్సల్ జోన్, అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఇది మన డైలీ లెవెల్స్. ఓకేనండి, క్లియర్గా మీకు డైలీ లెవెల్స్ బయింగ్ జోన్, సెల్లింగ్ జోన్, మార్కెట్ డైరెక్షన్ ఎంత క్లియర్గా చూపిస్తుంది. ఓకేనండి, మీరు పిఈలోనే ఉండాలి, బయింగ్ సైడ్ లేదు. పిఈలో ఒక ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి మీరు సిఈ చేస్తే క్రూషియల్ పాయింట్ కానీ సిఈ అటాక్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు.
మళ్ళీ పిఈ మీరు తీసుకోవచ్చు. పిఈలో ఎగ్జాక్ట్గా లేదు. ఇందులో మనకి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకోటి డెవలప్ చేస్తున్నాను, దాన్ని టెస్టింగ్లో ఉందని చెప్పాను కదా, ఒకసారి దాని గురించి మాట్లాడుతాను. అదేం చెప్పింది మనకి. డైలీ లెవెల్స్ చూశారు కదా, ఇప్పుడు అడ్వాన్స్డ్ సెటప్ చూపిస్తాను. ఓకేనండి. అడ్వాన్స్డ్ మనకి ఎప్పుడైతే ఇక్కడ సెల్లింగ్లో మారిపోయిందని, మనకు చెప్పింది క్లియర్గా. ఆ జోన్ నుంచి మార్కెట్ పిఈ, ఇక్కడ మనం ఎట్టిటామని మనకి సిఈ ఇక్కడ మారిందని చెప్పింది. ఓకేనండి. ప్రతి ఒక్కటి దాని పని అది 100% పూర్తి చేస్తారు అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడానికి మనం ప్రతి సబ్జెక్టు కూడా క్లియర్గా, క్రూషియల్ పాయింట్ కానీ డైలీ లెవెల్స్ కానీ ప్రతిదీ క్లియర్గా పనిచేస్తే మన రివర్సల్ ఇండికేటర్ కానీ మార్కెట్ ఇక్కడ పీక్లో ఉంది, ఇక్కడ నుంచి రివర్సల్ అయితే కిందకి రావాలి, ఎక్కడ వరకు వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చి క్రాస్ ఓవర్ జరిగితే మళ్ళీ సిఈ. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి రావాలి, డేంజర్ జోన్కి రావాలి, వచ్చింది పిఈ, ఇక్కడే రివర్స్ అయింది మళ్ళీ సిఈ. ఇలా క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. రివర్సల్ ఇండికేటర్ కానీ ఏదైనా సరే. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ మన సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీ ట్రెజర్ హంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.